జనసేన పెట్టింది అధికారం కోసమో పదవుల కోసమో కాదు, కేవలం ప్రజల కోసమే. ఈ సింగిల్ పాయింట్తో పవన్ కళ్యాణ్ మిషన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిన విజయ్ సింగిల్ గా పోటీ చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ముఖ్యమంత్రి అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటని పదే పదే అడుగుతున్న వాళ్లకు పవర్ స్టార్ చాలా స్ట్రైట్ ఆన్సరే ఇచ్చారు. ఆంధ్ర రాజకీయాలు వేరు, తమిళనాడుతో పోలుస్తారేంటి అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రీసెంట్ గా జరిగిన జనసేన పార్టీ మీటింగ్ లో ఆయన చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో పెద్ద సెగ రాజేశాయి. పార్టీ పెట్టింది అధికారం కోసం కాదంటాడు, కానీ నాకు పవర్ ఇచ్చారా అంటూ నిలదీస్తాడు కూడా. నన్ను కులం చట్టంలో బిగించకండి అంటాడు. కాపులు గంపగుత్తగా తనకు ఓటేయడం లేదని ఆవేదన కూడా పడుతుంటాడు. కూటమిలో సర్దుకుపోవడం తప్పదంటూనే జనసేన కార్యకర్తలు ఆత్మ గౌరవం దెబ్బతింటే ఊరుకోను అంటూ హెచ్చరిక కూడా జారీ చేస్తాడు. అసలు ఇది పొలిటికల్ కన్ఫ్యూజనా లేక పక్కా స్ట్రాటజీనా? ఒక పక్క తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్, ఇంకో పక్క సొంత సామాజిక వర్గం మీద ఫ్రస్ట్రేషన్. అసలు ఈయన మైండ్ లో ఏం రన్ అవుతోంది? మంగళగిరిలో ఉజ్జామి ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్న తర్వాత చేస్తున్న ఒక విశ్లేషణ ఇది. నేను కాపుల్ని ఉద్ధరించడానికి పుట్టలేదు అనే డైలాగులో ఆయన సైకలాజికల్ పెయిన్ స్పష్టంగా కనిపిస్తోంది. కమ్మ రెడ్డి ఓటర్లు ఏకమవుతుంటే తన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదన్నది ఆయన నిరాశ. కమ్మ ఓటర్లు టీడీపీని, రెడ్డి ఓటర్లు వైసీపీని గద్దెనెక్కిస్తుంటే కాపులు మాత్రం ఐకమత్యంగా ఉండడం లేదనేది ఆయన లాజిక్. రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో 100% స్ట్రైక్ రేట్ కొట్టి కూటమిలో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కినా సొంత క్యాస్ట్ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఆయనకు అసంతృప్తి ఉంది. తమిళనాడులో విజయ్ గ్రాండ్ విక్టరీతో సోషల్ మీడియాలో పవన్ మీద పబ్లిక్ ప్రెషర్ విపరీతంగా పెరిగింది. జనసేన అభిమానులేమో తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు, కానీ సదర్ నాయకుడు మాత్రం ఇంకో 15 ఏళ్లైనా చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలనుకోవటం కోసమేరుపు. పవర్ కంటే స్టేట్ స్టెబిలిటీ ముఖ్యం అనడం పవర్ స్టార్ మెచ్యూరిటీ అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ నిస్సహాయ స్థితి అనుకోవాలా? గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏదో వెలితిగా ఉందని తెగ ఇబ్బంది పడుతుంటే పవన్ మాత్రం లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనడం ఐర్నీ కాక ఇంకేంటి? కానీ మరో మాట కూడా అన్నారు ఆయన, మన ఆత్మగౌరవం దెబ్బతింటే సహించబోనని. మ్యూచువల్ సపోర్ట్ మీద తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఈ స్వీట్ వార్నింగ్ ఖచ్చితంగా సీరియస్ సిగ్నల్. కొందరు ఫ్యాన్స్ ఇది పవన్ నిస్వార్థ రాజకీయం అంటుంటే, అపోజిషన్ మాత్రం ఆయన సీఎం కాలేననే ఫ్రస్ట్రేషన్ని ఇలా కవర్ చేసుకుంటున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక నాయకుడు స్టేట్ కోసం తన కలను త్యాగం చేయడం గొప్పే, కానీ చేతిలో పవర్ లేకుండా సిస్టంలో మార్పు తీసుకురావడం ప్రాక్టికల్గా సాధ్యమా? ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతోంది, కూటమిలో అన్నీ సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నా ఏదో అపశకునం గోచరిస్తోంది. ఫర్ ద టైమ్ బీయింగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్, బట్ ఆల్ ఈస్ నాట్ వెల్ అట్ ఆల్.